Good morning, children. How are you, ma? I am fine, thank you. Hope you also fine at your homes. Nana, in previous class, I explained you about carbohydrates, proteins, fats, vitamins and minerals, Nana. Once again, we revise it, Nana. Before going to the class, first we have to know today date and day. Today date 29/6/2021, Tuesday, Nana. See, Nana, we eat a variety of food stuff. They contain nutrients like carbohydrates, proteins, fats, vitamins and minerals. మనం తీసుకునే ఫుడ్లో ఏమేమి ఉంటాయి న్యూట్రియంట్స్ లైక్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి నాన్న. కార్బోహైడ్రేట్స్ మీన్స్ వాట్ ఐ టోల్డ్ యూ. కార్బోహైడ్రేట్స్ ప్రొవైడ్ ఎనర్జీ టు ద బాడీ. కార్బోహైడ్రేట్స్ ప్రొవైడ్ ఎనర్జీ టు ద బాడీ నాన్న. మరి ఈ కార్బోహైడ్రేట్స్ ఎటువంటి ఫుడ్లో ఉంటుంది? రైస్, వీట్, బ్రెడ్, పొటాటో, బనానా, షుగర్, మెయిజ్ నాన్న. ఎటువంటి ఫుడ్లో ఉంటుంది నాన్న? రైస్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి నాన్న. రైస్, వీట్, బ్రెడ్, పొటాటో, బనానా, షుగర్, మెయిజ్. సో కార్బోహైడ్రేట్స్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది నాన్న? కార్బోహైడ్రేట్ ప్రొవైడ్ ఎనర్జీ టు ద బాడీ. కార్బోహైడ్రేట్స్ provide energy to the body. Next, proteins nana. Proteins, see nana, protein is a material that made up of amino acids, carbohydrates, oxygen, carbon dioxide, nitrogen and sometimes sulfur. So ivanni kuda dento tayarautayi nana. ప్రోటీన్ అన్నీ కూడా వీటితో తయారవుతుంది అనమాట. ఫుడ్ కంటైన్స్ ప్రోటీన్స్ ఆర్ నోన్ యాజ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కదా నాన్న, అటువంటి ఫుడ్ ఐటమ్స్ని ఏమంటాము అంటే బాడీ బిల్డింగ్ ఫుడ్స్. ప్రోటీన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్కిన్, టీత్ అండ్ బోన్స్. సో ఈ ప్రోటీన్స్ మనకి దేనికి యూజ్ అవుతాయంటే మన స్కిన్ హెల్తీగా ఉండడానికి, టీత్ అండ్ బోన్స్ డెవలప్ అవ్వడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి ఈ ప్రోటీన్స్ అనేటివి మనకి బాగా యూజ్ అవుతుంది. మరి ఈ ప్రోటీన్స్ ఎటువంటి ఫుడ్లో ఉంటాయన్నా? మిల్క్, చీజ్, పల్సెస్, పీస్, ఫిష్, బీన్స్, చికెన్, మీట్. వాట్మా? మిల్క్, చీజ్, పల్సెస్, పీస్, ఫిష్, బీన్స్, చికెన్, మీట్ నాన్న. ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, ఇంకా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా నాన్న సమ్ ఆర్ కమ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ సమ్ ఆర్ ఫ్రమ్ యానిమల్స్. కొన్ని ప్లాంట్ ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని ఏమో యానిమల్ ప్రోటీన్స్ ఉంటాయి నాన్న. ఇప్పుడు ఇక్కడ చూడండి, మిల్క్, ఫిష్, చికెన్, మీట్ ఇవన్నీ యానిమల్ ప్రోటీన్స్. ఎస్ఎల్ను చీజ్ కూడా నాన్న. నెక్స్ట్ పల్సెస్, పీస్, బీన్స్ ఇవి ప్లాంట్ ప్రోటీన్స్. ఓకేనా నాన్న? నెక్స్ట్ ఫ్యాట్స్. సో నౌ ఐ ఎక్స్ప్లెయిన్ యూ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్. నౌ ఫ్యాట్స్ ఆర్ ఆల్సో ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. ఫ్యాట్స్ కూడా మనకి ఎనర్జీ ఇచ్చే ఫుడ్ అనమాట. ఫ్యాట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద బాడీ టు ప్రొవైడ్ ఎనర్జీ ఫర్ లేటర్ యూజ్. సో ఈ ఫ్యాట్స్ అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుందని చెప్పాను నేను మీకు. ఎస్, మన బాడీలో స్టోర్ అయి ఉంటుంది. సో దే ప్రొవైడ్ ఎనర్జీ ఫర్ లేటర్ యూజ్. సో మనకి మన బాడీలో ఎనర్జీ తక్కువగా ఉంది అన్నప్పుడు ఈ ఫ్యాట్స్ అనేది మనకి యూజ్ అవుతుంది నాన్న. ఈ ఫ్యాట్స్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఏదైనా అర్జెంట్ వర్క్ ఉండి బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకోలేదు అనుకోండి, సో మనకు కొంచెం ఎనర్జీ లెస్గా ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఫ్యాట్స్ అనేటివి బర్న్ అయ్యి అందులో నుంచి ఎనర్జీ అనేది మన బాడీకి రిలీజ్ చేస్తుంది అనమాట. మరి ఈ ఫ్యాట్స్ అనేటివి ఎటువంటి ఫుడ్లో ఉంటాయన్నా? ఘీ, బటర్, ఆయిల్స్, నట్స్, మీట్, ఫిష్, ఎగ్స్. ఏంటిదన్నా? ఘీ, బటర్, ఆయిల్స్, నట్స్, మీట్, ఫిష్. నెక్స్ట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ నాన్న. ఎస్, vitamins and minerals nana. Already I explained you about vitamins and minerals also. So vitamins, I explained you about some vitamins nama. What are there? Vitamin A, vitamin B1, vitamin B2, vitamin B6, vitamin B12, vitamin C, vitamin D, vitamin E and vitamin K. So vitamin A మనకి ఏమి ఇస్తుందన్నా? It is necessary for good eyesight. అలాగే హెల్దీ స్కిన్ అండ్ హెయిర్. వైటమిన్ ఏ మనకి ఏమేమి ఇస్తుంది నాన్న? గుడ్ ఐసైట్ అండ్ హెల్దీ స్కిన్ అండ్ ఎయిర్. మరి వైటమిన్ ఏ ఎటువంటి ఫుడ్లో ఉంటుంది? మిల్క్, బటర్, క్యారెట్, ఎగ్స్ ఎక్సెట్రా. ఓకేనా నాన్న? నెక్స్ట్ వైటమిన్ B1 నాన్న. సో వైటమిన్ B1 ఈజ్ హెల్ప్ఫుల్ టు గ్రోత్ అండ్ ప్రాపర్ డైజెషన్ అండ్ హార్ట్
నర్వ్స్, మజిల్స్ నాన్న. సో ఈ వైటమిన్ B2 అనేది టు గ్రోత్ అండ్ ప్రాపర్ డైజెషన్, హార్ట్, నర్వ్స్ అండ్ మజిల్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా చేయడానికి ఈ వైటమిన్ B1 అనేది మనకి యూజ్ అవుతుందని నేను చెప్పాను కదా నాన్న. ఎస్, నెక్స్ట్ వైటమిన్ B2 నాన్న. సో దిస్ వన్ ఆల్సో ఈ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ నాన్న. అలాగే B6, B12, నెక్స్ట్ వైటమిన్ సి. వైటమిన్ సి మనకి ఎటువంటి ఫుడ్లో ఉంటుందని చెప్పాను. ఎస్, ఆరెంజ్, లైమ్, లెమన్. అలాగే ఇది మనకి ఎలా యూజ్ అవుతుందన్నా, సో మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ వైటమిన్ సి అనేది మనకి యూజ్ అవుతుందన్న. ఏదైనా మనకి ఒక ఏదైనా డిజీజ్ వచ్చిందనుకో, ఆ డిజీజెస్తో ఫైట్ చేయడానికి ఈ వైటమిన్ సి అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వైటమిన్ డి నాన్న. వైటమిన్ డి మనకి దేనికి యూజ్ అవుతుందన్నా, మన టీత్ అలాగే బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి ఈ వైటమిన్ డి అనేది యూజ్ అవుతుంది. అలాగే మన బాడీ సన్కి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల కూడా ఆ సన్ రేసెస్ ద్వారా కూడా మన బాడీకి వైటమిన్ డి అనేది అందుతుంది. అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఏంటన్నా, అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ ఫుడ్. సో ఈ వైటమిన్ డి అనేది ఏంటన్నా, అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ ఫుడ్. నెక్స్ట్ నాన్న వైటమిన్ ఈ. See nowadays so many members use for hair also nana. Hair problem ఉన్న వాళ్ళకి ఈ వైటమిన్ ఈ అనేది చాలా యూజ్ అవుతుంది నాన్న. నెక్స్ట్ వైటమిన్ కే కూడా అలాగే. సో నెక్స్ట్ మినరల్స్ అంటే ఏమేమి చెప్పాను నాన్న, ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం, అయోడిన్, పొటాషియం, సోడియం, వాటర్. వాటర్ ఈజ్ నాట్ ఏ మినరల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ న్యూట్రియన్. ఇట్ ఈస్ నాట్ ఏ న్యూట్రియన్ అన్న, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇంక్లూడ్ దెమ్ ఇన్ అవర్ డైట్ అన్న. బట్ ఈ వాటర్ అనేది న్యూట్రియన్ కాదు, కానీ మనం తీసుకునే డైట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ అన్నీ కూడా బాడీ ఫంక్షన్ ప్రాపర్గా ఉండడానికి, మనం తీసుకున్న ఫుడ్ మొత్తం బాడీకి సప్లై చేయడానికి వాటర్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది నాన్న. నెక్స్ట్ మనం తీసుకునే న్యూట్రియంట్స్, ప్రోటీన్స్. న్యూట్రియంట్స్ అంటే ఏమేమి చెప్పాను, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా మన బాడీకి సప్లై చేయడానికి వాటర్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. ఐరన్ అంటే ఎటువంటి ఫుడ్లో ఉంటుంది చెప్పాను నాన్న, స్పినాచ్, యాపిల్, లివర్, ఫిష్ ఆయిల్, ఎగ్స్ వీటిలో ఉంటుంది నాన్న. ఫాస్ఫరస్ వచ్చేసి మిల్క్, బనానా, పల్సెస్, గ్రీన్ వెజిటేబుల్స్. కాల్షియం వచ్చేసి మిల్క్, చీజ్, ఎగ్స్, ఫిష్. అయోడిన్ నాన్న, ఫిష్, ఫ్రూట్స్, సాల్ట్. అలాగే ఈ అయోడిన్ మనకి దేనికి యూజ్ అవుతుందంటే నాన్న, మనకి కొంతమందికి థైరాయిడ్ వస్తుంది. ఆ థైరాయిడ్ రాకుండా అయోడిన్ కంటెంట్ అనేది మన బాడీలో తక్కువైతే థైరాయిడ్ అనే డిజీజ్ వస్తుంది నాన్న. కాబట్టి అయోడైజ్డ్ సాల్ట్ మాత్రమే మనం తీసుకోవాలి. ఓకేనా నాన్న. సో ఇవన్నీ మినరల్స్ నాన్న. సో వన్స్ అగైన్ యూ ప్రాక్టీస్ దీస్ స్పెల్లింగ్స్ ఇన్ యువర్ నోట్బుక్ నాన్న. అప్ టు దట్ చిల్డ్రన్, కీప్ స్మైలింగ్, స్టే హోమ్, స్టే సేఫ్.